సెల్ఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. జై శ్రీమాత విమాత అందరికీ కూడా హ్యాపీ డేస్. ఆల్ ఆఫ్ యూ బీ హ్యాపీ. ఈ రోజు మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవడానికి విత్ టీమ్ మెంబర్స్ తోటి మీ ముందుకి వచ్చేసాను. ఏ పని చేయాలన్నా, ఏ సంకల్పం తీసుకున్నా ముందు మనకేం కావాలి? నమ్మకం కావాలి. ధైర్య సాహసే లక్ష్మి అని అన్నారు. అటువంటి ధైర్యాన్ని మనము మన హృదయంలో నింపుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఆత్మవిశ్వాసం. మరి అటువంటి ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని వారి వారి అమూల్యమైనటువంటి మాటల్లో మన ముందుకి అందివ్వడానికి విచ్చేస్తున్నారు. ఫస్ట్ పార్టిసిపెంట్ గా భాస్కరాచార్యులు వారు, అంతటి వారైనటువంటి కటకం భాస్కర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సెకండ్ పార్టిసిపెంట్ గా సాక్షాత్తు మన కులదేవత వాసవి అమ్మవారి ఆశీస్సులతో మన ముందుకు వస్తున్నటువంటి సెకండ్ పార్టిసిపెంట్ ఎంవిఎస్ వాసన్ గారు, భరంపూర్ ఫ్రమ్ ఒరిస్సా. హనుమంతులు వారి శక్తిని వారికే తెలియదు అంటారు. అయినా శక్తి అంతటిని ధారపోసి ఆ హనుమంతరావు గారు, బొంతల హనుమంతరావు గారు హైదరాబాద్ నుంచి మన ముందుకి థర్డ్ పార్టిసిపెంట్ గా విచ్చేస్తున్నారు. కటకం హరీష్ బాబు గారు, బోసి నవ్వులని హర్షాలుగా అందించే కాన్ఫిడెంట్ సబ్జెక్ట్ ని. అలాగే లాస్ట్ పార్టిసిపెంట్ గా మన టీమ్ మెంబర్ హీరో హజరత్ గారు ఫ్రమ్ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం. Sir, Jai Shri Vasavi Mata, start our session, self-confidence. Katakam Bhaskar, sir, with it. జై వాసవి, జై వాసవి. ఈ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనం ఒక చిన్న పిల్లని గురించి మనం తెలుసుకుంటే ఏ విధమైన ఉన్నది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనం తెలుసుకుంటాము. మనం ఒక్కొక్క మెట్టుకు ఎక్కాలంటే మన యొక్క ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి ఒక చిన్న పిల్లని ఉదాహరణగా తీసుకొని మనం ఆ విధంగా ఎలా ఎదగగలుగుతాడో దాని గురించి మనం తెలుసుకుంటాము. ఒక చిన్న పిల్లవానికి మనం అంబాడడం నేర్పుతాం, అదే విధంగా నడవడం, చిన్న చిన్న అడుగులు నడవడం, అలాగే ఒక సైకిల్ తొక్కడం, అలాగే ఒక నడవడం ప్రారంభం. ఎన్నిసార్లు కింద పడ్డా ఆయన యొక్క పట్టుదలను ఇవ్వడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఆయన ఉన్నది మనం నడవాలని, అంబాడాలని, చెయ్యాలని చెప్పి ఒక తపన ఆ పిల్లగానిలో ఉంటుంది. అలాగే ఆయన యొక్క చుట్టుపక్కల ఉన్న మన యొక్క విధి విధానాలు కూడా ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగపడు. మంచి స్నేహితులు ఉండి మనం పైకి ఎదగాలంటే మన యొక్క కాన్ఫిడెన్స్ అని పెరుగుతుంది. అలాగే మనం ఒక ఎగ్జామ్ లో 10వ తరగతి చదివి ఎగ్జామ్ చదవాలంటే ఎన్ని చేసినా మన యొక్క కాన్ఫిడెన్స్ ఉంటే 10వ తరగతిలో పాస్ కావడానికి మన యొక్క ధైర్యమే ఉంటే 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలు కానీ ఎక్కడైనా పాస్ కావాలంటే మన యొక్క ధైర్యం కావాలి. అలాగే ఒక సర్కస్ నడిపించే వ్యక్తికి ఒక చిన్న ఉదాహరణ చూస్తాను. ఆ యొక్క యజమాని ఒక చిన్న ఏనుగు సాత్తుంటే ఒక చిన్న దారంతో కట్టేసి దాన్ని అలాగే పెంచుతుంటాడు. పెద్దగా అవుతుంది అది. దాని తర్వాత ఒక అబ్బాయి పోయి దాన్ని అడుగుతాడు, ఏమయ్యా యజమాని గారు, ఈ అంత పెద్ద ఏనుగును ఒక చిన్న తాడుకు కట్టావంటే ఆయన చెప్తాడు, చిన్నప్పటి నుంచి అలవాటుగా అయ్యేదాన్ని. ఆ వ్యక్తిలో ఉన్నది ఏంటంటే కాన్ఫిడెన్స్. అంత పెద్ద ఏనుగునైనా ఒక్క చిన్న తాడుతోనే ఆపుతుందని దానికి కట్టేసిన ఒక భావన ఉంటది. అదే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా మనం ఈ విధంగా చూసుకుంటే మనం ఒక మాట్లాడాలంటే మన యొక్క చిరునవ్వు ఉండాలి. చిరునవ్వే మన యొక్క మూల ఆయుధం. మనం ఎక్కడైనా ఒక స్టేజ్ పోవాలంటే, ఒక పెళ్లికి పోవాలన్నా, మనం ఎక్కడ పోవాలన్నా మన యొక్క డ్రెస్ మార్చుకొని పోతాం. ఎందుకు? మన యొక్క మంచితనం కనబడాలని. మంచిది ఎక్కడ ఉన్నా మన యొక్క ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటుంది. ఒక డ్రెస్ మెటీరియల్ మనం మంచిగా వేసుకొని షూస్ బూట్తో మనం ఎక్కడ పోతే పలకరింపు కూడా వేరే ఉంటుంది. ఈ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ముందు ధైర్యం ఉండాలి. వాళ్ళు అనుకుంటారు, ఎక్కడో అనుకుంటారు, ఏదో కాదు. నీ యొక్క పనితనం, ఒక డ్రెస్ మెయింటైన్ చేస్తున్నామంటే, ఒక బాగా ఉన్నామంటే, ఒక మీటింగ్ పోతే వేరే ఉంటది, ఒక మ్యారేజ్కి పోతే వేరే విధంగా ఉంటది, ఒక పెళ్లికి అంటే మనం ఎక్కడైనా వేరే చిన్న ఫంక్షన్ పోతే వేరే ఉంటుంది, బర్త్డే పార్టీకి పోతే ఎలా ఉంటుంది. అలాగే మన యొక్క డిగ్నిఫైని, మన కాన్ఫిడెన్స్ ను, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగించి మన నవ్వే చిరునవ్వుగా మన యొక్క ముఖ కలువలను చూసి ఒక మీటింగ్ పోతున్నాం, 100 మందిలో మీటింగ్ లో మన యొక్క ఐ కాంటాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరిని మన యొక్క ఆకట్టుగా శక్తిగా మన వాళ్ళను ఆకట్టుగా మనను మన ముందు మన అందు వశపరచుకోవాలి. మన యొక్క నవ్వే మాటే మంత్రము. ఎందుకంటే మనము ఏది చేసినా వాళ్ళు మనం ఏమి ఇవ్వలేదు, వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు. మన మాట వాళ్ళందరూ వినేది ఎందుకంటే మన యొక్క భాషా విధానం మంచుకుంటేనే వాళ్ళందరూ అక్కడ విని కూర్చుని మన యొక్క మంచిదాన్ని. అందులో కూడా మన యొక్క ప్రసంగంలో ప్రతి విషయాన్ని కాన్ఫిడెంట్ గా, నమ్మకంగా, వాళ్ళకు ఒక ప్రయోజనకరంగా మనకు ఉపయోగపడే విధంగా
వాళ్ళకు టీచింగ్ కానీ నేర్పడం కానీ మనం చెప్తుంటే వాళ్ళకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. మనం ఒక చిన్న చిన్న సెమినార్ ద్వారా మన యొక్క విధానాన్ని కాన్ఫిడెన్స్ పెంచడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చిన్న చిన్న స్కూల్లో కానీ ఎక్కడ కానీ కాన్ఫిడెన్స్ మన సెమినార్లు పెట్టుకొని మన యొక్క దాన్ని ఉపయోగించుకుంటే మన యొక్క నాలెడ్జ్ గురించి, ఈ నాలెడ్జ్ పెంచాలంటే కూడా మన మైండ్ ఫ్రెష్ ఉండాలి. ప్రతి విషయానికి మనం చెడుగా మాట్లాడదు, ఎప్పుడు కూడా పాజిటివ్ గా మనం థింక్ చేసి పాజిటివ్ గా ప్రయత్నం చేసి చిన్న చిన్న వాళ్ళు పైకి ఎక్కి మెల్లమెల్ల పైకి ఎక్కిన వాళ్ళను నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న మొన్న మనకు ఒక టోక్యో ఒలింపిక్స్ లో 41 సంవత్సరాల తర్వాత మనకు హాకీ టోర్నమెంట్ లో వచ్చిన ఒక కాంస్య విగ్రహమే మనకు అందుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉదాహరణ చెప్పచ్చు. అలాగే మనం ఎన్ని పనులు చేసినా మన యొక్క నవ్వుముఖము 10 మందిలో ఉంటే ఏదైనా సాధించచ్చు అనే ఉద్దేశంతో మన కాన్ఫిడెన్స్ ఒక జాగాలో మనం 100 మందిని ఎక్కించుకునే చిన్న పడవ గాని చిన్న స్టీమర్ గాని ఒక బస్సును 50 మందిని ఎక్కించుక బస్సు నడిపిస్తుండు అంటే దానికి ఏంటిది అనే యొక్క మనోధైర్యం, ఆ ధైర్యం నడుపుతుండు. ఎందుకంటే బస్సు నడుపుతుంటే మన వెనక ఎంతో మంది ఉంటారు, కానీ అదంతా ఆలోచించి ఆయన యొక్క లక్ష్యం ఏంది, నేను నడపాలా, వాళ్ళ యొక్క గమ్య స్థానాన్ని చేర్పించాలని ఒకటే ఒకటి ఉద్దేశం ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అక్కడి వరకు గమ్యానికి మనం చేరుతున్నాం. ఇలాగే మనం ఒక ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలన్నా మెల్లగా మెట్టు ఎక్కాలి. అలాగే ఒకసారి ఎక్కామంటే కూడా ప్రయత్నం ఎన్నో సార్లు మన కాన్ఫిడెన్స్, మన యొక్క బలమైన నిర్ణయం, మన యొక్క విధానాలు విధానాలు ఎన్నో విధంగా ఉండాలి. ఈ విధంగా మన యొక్క విధానాన్ని ఎన్నో రకాలుగా చేసుకొని ప్రతి విషయానికి మనం కూలంకషంగా మన యొక్క మైండ్ సెట్ ను ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగ విధంగా మనం యొక్క ఈ విధానాలు తయారు చేసుకొని మన యొక్క సెట్ ను ఒక గోల్ కానీ ఏది కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటా పోవాలి. మనకెందుకో ఇంత విషయానికి వస్తుంటే మనం ఒక స్టేజ్ మీద ఎక్కాలంటే భయం, మనం ఏదైనా చెయ్యాలన్నా మనకు భయం. ఎందుకు భయం? మనం చేసే మనకేందంటే ఒక అందులో కాంటెంట్ లేక, మన యొక్క భయం, ఆత్మవిశ్వాసం లేక మనం మాట్లాడాలంటే ఆత్మవిశ్వాసం, గట్టితనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. మనం ఇంతెందుకు నిన్న మొన్న మనకు తెలిసిన విషయమే, అంతకుముందు మనకు చంద్రమండలంలో ఎవరు ఎక్కేది తెలియదు, చందమామ చూసి రావే అని చెప్పి పిలుచుకునే స్థానానికి ఉండే మన జాతి, మనము మన యొక్క గర్వకారణం చెప్పుకుందాన్ని ఈ రోజు అక్కడ పోయి నిలబడి అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చిందంటే స్పాస్ ఎక్సెల్ సంస్థ అని మనకు అక్కడ ఒక పోయడానికి సౌకర్యం కల్పిస్తుంది. ఎందుకంటే మన యొక్క నాలెడ్జ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళని కల్పిస్తారు. ఎందుకంటే కొత్త ప్రయోగాలు, కొత్త నాలెడ్జ్ని, కొత్త దాన్ని మనం ఉపయోగించుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన యొక్క ఉపయోగదాన్ని చూస్తుంటే ఎంతో దూరం లేదండి. మన యొక్క పెళ్లి టైంలో వధూవరులను చూపించే మన అరుంధతి నక్షత్రం దానికి కూడా పోయే పరిస్థితి కూడా రావచ్చు. నేను ముందు కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరగవలన, కాన్ఫిడెన్స్ ఉండే వల్ల పైసలు పెట్టి కొనుక్కొని పోయే స్థితి కూడా ఈ స్టెప్ ఎక్కడం వల్ల కూడా అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏది కానీ ఒక రాజ్యం ఉన్నా ఏది పోయినా వాళ్ళ రాజ్యాధికారి ఉంటే అన్ని పొడగొట్టుకున్నాడండి. కొన్ని పనులు చేయడం వల్ల దారిద్ర లక్ష్యం ఉంటే కాకుంటే ఆయన మనోధైర్యం ఉంటే మళ్ళీ అన్ని తిరిగి వచ్చేసినాయి. ఆయన యొక్క ధైర్యాన్ని ఇడవలేదు, అన్ని ఇడిచిపెట్టుకున్నా కానీ ఆయన ధైర్యం ఇడిచిపెట్టలేదు. ఆ రాజు యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క ఊరా చెప్పుకొని వచ్చారు. ఎందుకంటే మన యొక్క విషయానికి వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమైనదిగా మనం గుర్తుంచుకోవాలి. మన కాన్ఫిడెన్స్ మన యొక్క ముఖ్యము, మన యొక్క ఉద్దేశము ఏం చేయాలనుకున్నాం మన ఆ విధంగా మన కాన్ఫిడెన్స్ మన యొక్క విధానానికి, మన చేసే పనికి గట్టి ప్రయత్నం ప్రాక్టీసు చేసి మన యొక్క విధానానికి మనం ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటే మనము ఎంతో దూరంలో లేదండి. మనం ఏ పని చేయాలన్నా సంకల్పం సిద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఉంటే మన యొక్క నవ్వే ఎప్పుడు కానీ చిరునవ్వుతూ ఉంటే మన యొక్క విధానాలపై మన కాన్ఫిడెన్స్ ఎంతైనా పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మన చిరునవ్వు ఉండాలి, నవ్వే ముఖము, నవ్వే లెక్క. మనం ఏ పని చేసినా మన ఈ నవ్వుతోనే ఉంటుందండి. దానికి మన బాడీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్ మన మీద ఉన్న నమ్మకం ఉంటే ఏ పని చేసినా, ఎంత కష్టమైన పనిని ఇష్టంతో చేస్తే అది యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మనం ఈజీగా దాన్ని సాధించవచ్చు. ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నాను. అదుపు తప్పి కింద పడితే అడ్డుకోదు లోకం, అలసిపోయి కనులు మూస్తే ఆపలేదు బంధం, దారిలోన చీకటైతే తోడు రాదు నీడ,
అందుకే నీది నీవు నమ్మకానికి నీకు నువ్వే సాగిపో. ఈ TTS లో నువ్వు సాగిపో. దీని వల్ల నీ యొక్క పేరు, ప్రతిష్ట, గుర్తింపు 10 మందికి సహాయంగా నువ్వు నిలబడాలని ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా నీ యొక్క పరపతిని పెంచుకొని నీ యొక్క 10 మందికి విధంగా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగించుకోవాలని ఈ యొక్క మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఉద్దేశము. మన యొక్క ఈ విధి విధానాలను మనం ఏ విధానంగా చేసినా మన యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా ధైర్యమే సాహస లక్ష్మి. మన యొక్క కాన్ఫిడెన్స్, ఏ ధైర్యం ఉన్నా మన యొక్క ధైర్యాన్ని కంపల్సరీ మనం పొడగొట్టుకోవద్దు. ఆ ధైర్యం పోయిందనుకో మనకు ఏం లేదు, వెనక ఎవరు రారు. నీ ప్రయత్నం నీదే, ఎవరు రారు ఈ లోకంలో. నీ ధైర్యం ఉంటే ఏ పని అయినా సక్సెస్ కావడానికి ధైర్యానికి మించిన ఆయుధం లేదు. ఈ ధైర్యం చూసుకొని మన యొక్క ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందు ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రతిదీ ఎవ్రీ టైం మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా తీసుకొని మన యొక్క విధి విధానాలకు తోడుండాలి. తోడుండాలని నాకు లాస్ట్ వర్డ్ ఇచ్చారు. తోడుండాలి మీన్స్ ఇట్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. హలో సార్, చెప్పండి సార్. Is it audible, everyone? Yes, sir. Yes, sir. Yes, sir. So, self-confidence, it should be the part of the life. I can say self-confidence is the inherent quality of one's life. It is nothing but a self-reflection to the society. The way we move, the way we sit, it reflects we are confident or not. Before entering into the self-confidence, I want to say the key factors of the self-confidence. First one, we should focus what we can do based on our SWOT analysis. We should not compare with others what they are doing. We should know what we can do. It will determine our inherent quality to achieve the goal. What we can say is a passion of work. Passion that leads to the persistence. And the second point, focus on our own skills. With our own material, inherent material, what I'm saying, we can achieve confidence, not to focus on other skills. And we should be surrounded with our positive thinking people, not with the negative thinking people. Then only you can grow in our life. One thing. The best beautiful example I can give to these three focuses. The clouds can cover the sun only for few minutes or few hours, but it can't cover the whole. The sun will reflect its shyness, just like how we will reflect after completely trained and polished of our life. We can outbring the self-confidence skills. Self-confidence is one of the quality of the life, where the stone gets polished to become a diamond, where a person gets polished with our TTWS trainers to outcome with a self-confident person, means it's complete life. And another one, life is not the problems to be solved. Life is a game to be played with self-confidence. One beautiful example where one of our past president, Abdul Kalam Ji, who went to the European Parliament, where he addressed to the gathering of the Parliament people, he proudly said about the Indian ethics with only few lines. Where there is righteous in the heart, there is the beauty in the character. When there is the beauty in the character, there is a harmony in the home. When there is harmony in the home, there is the order in the nation. And when there is the order in the nation, there is the peace in the world. There is a peace in the world. Why? Because he proudly feels that every Indian is tied up with religious, dharmic, and everything.
So he know what is the self-confidence of the 130 crores of the people. He reflected with full confidence in front of the European people and placed our Indian people in their constitution. And one thing, everyone is saying that taking the positive way, how to improve the self-confidence. We can take into the negative way to improve the self-confidence, where we can remove the fear, where you can remove the tension, where you can remove the negative thinking. And all these things we can remove by eradicating our negative thinkings that will lead to self-confidence, that will make to the positive thinking. And one thing, we should, when you are having a self-confidence, it should not be the overconfidence. Self-confidence means determination to do the things. For example, let's say in the cricket, Tendulkar has a self-confidence with self-esteem and made him master's batsman with his persistence, whether he will win when the match will be win or lost. But he has the ability to do the scores, and he's an all-rounder. Not only the batsman, he's a bowler also. So one thing, for a perfect person to move in the society, either in any corner of the thing, he should be drilled in each and every factor with self-confidence. Self-confidence is my last word. Self-confidence is తన మీద తనకు ఉన్న నమ్మకము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకు ఉన్న నమ్మకము ప్లస్ మేడం ఓకేనా? నాన్ స్టాప్ రే. yes sir. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద ఉన్న తనకు నమ్మకము ప్లస్ తన ఆత్మవిశ్వాసం అని అర్థము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల తన జీవితంలో ఏమి సాధించాలనేది తనకి ముఖ్యము. ప్లస్ నేను ఆ విశ్వాసం వల్లనే నేను ఈ స్టేజ్కి కానీ ఈ రోజున మీ ముందుకి రావడానికి కానీ నమ్మకం నాకు ఏర్పడింది. దీనికి వాసవి క్లబ్స్ వల్ల నాకు ఇది సాధించాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒక చిన్న ఉదాహరణ కోసము, ఫార్మర్ విత్తనాలు భూమిలో వేసి దాన్ని కాపాడి దానివల్ల వచ్చే ఫలాలు కానీ ఎట్లా అవి మనకి ఉపయోగపడతాయి, వచ్చి మనకి ఎట్లా వస్తాయి అనేది ఒకటి. అట్లానే సాలెపురుగు తన శ్లేషం ద్వారా తన చుట్టూ ఒక గూడును ఏర్పరచుకొని దాని లోపలికి ఉన్న ఆహారాన్ని మనకి తీసుకుంటూ మనం ఎన్నిసార్లు దాన్ని క్లీన్ చేసినా కానీ దాన్ని మళ్ళీ తన కాన్ఫిడెన్స్ వలన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వలన తన ఎప్పటికప్పుడు గూడును నిర్మించుకుంటూ ఉంటుంది. అట్లానే తన జీవితంలో మన స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఎవరు ఉన్నారని నువ్వు నీకోసము ఓడిపోయిన ప్రతిసారి ఎవరున్నారని అనుకుంటే నీ వెనక నేనున్నానని చెప్పేదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అట్లానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది సార్. దానిలో ఒకటి తక్కువ ఆత్మవిశ్వాసము, సెకండ్ వన్ కాన్ఫిడెంటల్ ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, థర్డ్ ఎక్కువ ఆత్మవిశ్వాసము. ఈ మూడిటికి కూడా మనకి ఎక్కువ మన వెనక ఉండి నడిపించేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్లస్ స్నేహితులు. వీళ్ళ వల్లనే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మనము వస్తుంది మనకి. తల్లిదండ్రులు ఏంటంటే తక్కువ పక్క వాళ్ళని చూసి నేర్చుకోమంటాము కానీ అట్లా ఎప్పుడు చెప్తుండడం వల్ల మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. టీచర్స్ కూడా అట్లానే మనకి ఎప్పటికప్పుడు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కూడా అట్లానే మనకి ఉంటారు. తక్కువ ఆత్మవిశ్వాసం గలవారు తన చుట్టూ తనకి ఏమి ఉంటుంది, తన ఒక జోన్ ఏర్పరచుకొని అందులోనే ఉంటూ ఉంటారు. తర్వాత సరైన ఆత్మవిశ్వాసం గలవారు నిర్ణయాలు త్వరగా తీసుకోవడము ప్లస్ బాధ్యతల్ని నిర్వర్తించడము ప్లస్ ఆశావాదంతో ఉంటూ ఉంటారు. వీళ్ళు
ఎక్కువ మనకి ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడము, బాధ్యతలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఆత్మవిశ్వాసం గలవారు ఏంటంటే వాళ్ళు బాధ్యతలు తన మీద తను అతి విశ్వాసంతో ఉంటారు. అట్లానే వాళ్ళు ఎక్కువ మనకు అన్ని తెలుసు అన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ తనకి తాను ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంది అనుకుంటారు. దీనివల్ల మనకి మనిషి జీవితంలో ఏ పని చేసినా కానీ అభివృద్ధి చెందాలన్నా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ముఖ్యము మేడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హరీష్ బాబు గారు, సార్ హరీష్ బాబు గారు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి తన స్థానం నుండి ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతాడు. ఎందుకోసం అంటే ఆత్మవిశ్వాసం లేనివాడు దేనికి పనికి రాకుండా పోతాడు. ఆత్మవిశ్వాసం అనేది మనిషిలో ఉన్నటువంటి పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని దాన్ని పెంపొందించుకునేదే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని పెట్టి ప్రయత్నిస్తే మనం తప్పకుండా అనుకున్న సాధిస్తాం. ఏదైనా ఒక గోల్ ఉన్నదనుకోండి, దాన్ని మనం సాధించాలనుకుంటే ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ దీన్ని చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నదనుకోండి, కాన్ఫిడెన్స్ ఉన్నదనుకోండి, దాన్ని మనం ఎలాగైనా దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకుంటాము. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అతనిలోనూ ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటికి తీస్తుంది. ఎందుకోసం అంటే ఎక్కడో ఉండి ఎక్కడో చేస్తే ఏం పనికి రాకుండా పోతే, ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా ఒక పనిని కానీ మనం చేసి చూపెడితే, అరే ఇతను ఈ వస్తువును చేస్తాడు, ఇతని యొక్క టాలెంట్ ఉంది, ఇది ఇట్లా చేయాలి అనేది ఆ ఆత్మవిశ్వాసంతోనే మనకు బయటపడుతుంది. అప్పుడు ఆ ఆత్మవిశ్వాసం లేకపోతే ఆ దివ్యత్వం అనేది, దైవత్వం అనేది మనకు బయటపడదు. ఉదాహరణకు తీసుకుంటే మన మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయనంటాడు. ఎందుకోసం అంటే అందరూ నా వాళ్ళే, నా మిత్రులే, నా బంధువులే, నేనేమి చేయలేను, నాతో కాదు అని అతని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. అప్పుడు అర్జునుడు అతన్ని తీసుకెళ్లి, చంపేదెవరు, చచ్చేదెవరు, అంతా నేనే, నీవు నిమిత్త మాత్రమే, నువ్వు చేసేది ఏదో చెయ్యు, అన్ని నేను చూసుకుంటాననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగానే అతడు మళ్ళీ రథాన్ని ఎక్కి అతని దుష్టశక్తులను అందించి నాశనం చేసి అతడు మళ్ళీ ఆత్మవిశ్వాసంతో అతని యుద్ధాన్ని కూడా నెగ్గుతాడు. అంటే ఆత్మవిశ్వాసం అనేది తనకు తానే నిరూపించుకొని వస్తుంది. ఆత్మవిశ్వాసము దానికి ఉన్నటువంటి పవరు ప్రపంచంలో దేనికి లేదు. ఆత్మవిశ్వాసం ఉంటే మనం ప్రతి దేనినైనా సాధించుకునేటువంటి శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. మనకు బర్నింగ్ పవర్ మనలో వస్తుంది. ఇక ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు ప్రాణంతో ఉన్నవారితో సమానం. ఆత్మవిశ్వాసం గిట్ట మన దగ్గర లోపించింది అనుకో, మన దగ్గర లేదనుకుంటే ప్రాణం లేని వారితో సమానం. ఎందుకోసం అంటే ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా ఏదో ఒక పని చేస్తూ మనకు జీవనోపాధి అనుకోండి, లేకుంటే ఇతరులకు సహాయం చేసాడు అనుకోండి, ఇంకా ఏదైనా చేయాలనుకుంటే అది మన ఆత్మవిశ్వాసం చేస్తాం. అదే ఆత్మవిశ్వాసం లేనివాడు ఇంట్లోనే ఉండి బయటికి పోకుండా ఎవరికి సహాయం చేయకుండా తనకి తానే చేసుకుంటాడు. కాబట్టి అది ఎవరికి అవసరం ఉండదు. కాబట్టి జీవనోపాధి ఏం ఉండదు. కాబట్టి అతడు చనిపోయిన ప్రాణం లేని వారితో సమానంగా మనం సూచించవచ్చు. మనిషిలోని స్ఫూర్తిని కూడా పెంచేది కూడా ఆత్మవిశ్వాసమే. స్ఫూర్తి ఏదో ఒకటి ఇట్లా ఉన్నది, దాన్ని మనం కంప్లీట్ చేయాలి, మనం దాన్ని చూడాలి అనే స్ఫూర్తిని పెంపొందించేది కూడా ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే. ఆత్మవిశ్వాసము ఉంటే మనకు ప్రపంచంలో లేనిదంటూ ఏది లేదు. అర్హత కూడా మనం ప్రతి దానికి ఆపాదించుకోవచ్చు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. అసాధ్యం అనుకునే దాన్ని మనం దాన్ని సుసాధ్యం అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, అయ్యో అంత పెద్దగా ఉంది నేను చేయలేనేమో అని అనుకోకుండా దాన్ని స్టెప్ బై స్టెప్ మనం ఇట్లా ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని ఫస్ట్ ఈ స్టెప్ వేద్దాం, రెండో స్టెప్ వేద్దాం, మూడో స్టెప్ వేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పం ఉంటే కంపల్సరీ దాన్ని చేరగలుగుతాము. దాన్ని మనం కాన్ఫిడెన్స్ గా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ గా నెరవేర్చుకుంటామని తెలియజేస్తున్నాను. నేను చేయలేని పని చేస్తానో చేయలేదా అనే నమ్మకాన్ని మనం గిట్ట పెంచుకుంటే ఆత్మవిశ్వాసంతో పెంచుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. అయితే ఈ ఆత్మవిశ్వాసం మనము పోగొట్టుకోకుండా మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనుకుంటే నెగటివ్ థాట్స్ మనం పాజిటివ్ థాట్స్ గా మనం మలుచుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాము, మనకు ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మన స్నేహితులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి మనల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. డిస్కరేజ్ చేస్తే దానికి మనం మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండి వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు చేస్తే మనకేంటి, మన దారిలో మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనం దాన్ని ప్రయత్నించి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే దాన్ని పెంపొందించుకుంటే మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. నెగటివ్ థాట్స్ అంటే మనకు వ్యతిరేకం అన్నట్టు. పాజిటివ్ అంటే మనది మనం మలుచుకొని దాన్ని విజయపథంలో నడిపించడానికి చేసుకోవచ్చు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎవరితోనే మనం కంపేర్ చేసుకోకుండా మనమే అంటే అతడు 1,00,000 రూపాయలు సంపాదించాడు, అయ్యో నేను సంపాదించలేదని అనుకోకుండా నీ కెపాసిటీ 10 రూపాయలు ఉంటే 10, 50 ఉంటే 50, 100 ఉంటే 100 ఆ కాన్ఫిడెన్స్ తోని మనం చివరకు మనం 1,00,000 రూపాయలు సంపాదించుకునే స్థాయి కూడా చేరుతాము. ఒకేసారి రావాలనుకుంటే రాదు. అదేవిధంగా మనం నిర్దేశించుకునే లక్ష్యాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే స్టెప్ బై స్టెప్ దాన్ని మనము అధిరోహించి దాన్ని సక్సెస్ఫుల్ గా మనం చేసుకోగలుగుతాము. ఇంకొకటి మనకు తెలుసు, ఒక సామెత ఉంది కూడా, మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, ఆత్మవిశ్వాసమే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే మీకు తెలుసు, దీనికి మరో బ్రహ్మగా తయారైన వాడు విశ్వామిత్రుడు. అతడు ఒక సభలో అవమానాన్ని పొందుతాడు. అవమానం పొందితే అతడు ఏమనుకుంటాడంటే ఈ సృష్టిని నేను కూడా ప్రతిష్ఠి చేస్తానని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క మరో బ్రహ్మ చేసేటువంటి సృష్టికి ప్రతిష్ఠ చేసిండు ఈ విశ్వామిత్రుడు. అదే దేనితో చేశాడు? ఆత్మవిశ్వాసం. నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ సృష్టికి ప్రతిష్ఠిని చేస్తానని దృఢ సంకల్పంతో చేశాడు కాబట్టి అతడు దానిలో విజయాన్ని సాధించాడు. ఆత్మవిశ్వాసం ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగు అవుతారు, ఇలవేల్పులు అవుతారు. ఆత్మవిశ్వాసం ఉంటే మనుషులు వారి నడవడికలలో ఋషులైతే ఎలా ఒక విధమైనటువంటి పాత్రలో నడిచి వాళ్ళ ఒక దివ్యత్వాన్ని పొందుతారో మనుషులు కూడా అదే దివ్యత్వాన్ని పొందుతారనేదే దీని యొక్క సారాంశం. మీకు అందరికి తెలుసు, ఏకులవుడంటేనే ఎదురులేని బాణం, ఆత్మవిశ్వాసమే అతనికి ప్రాణం, దానికి అతడే తార్కాణం. తార్కాణం ఫ్రెండ్స్, తార్కాణం అంటే ఏంటో ఆలోచిస్తున్నారా? అదేనండి, తార్కాణం అంటే ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ అంటారు. మనకి ఎగ్జాంపుల్గా మన ప్రపంచంలోనే గుడ్ స్పీకర్గా అయినటువంటి, ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చినటువంటి మన వివేకానంద గారి యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన గురించి నేను మీకు చెప్తాను. వివేకానంద వారికి అసలు పేరేంటి అంటే వివేకానంద కాదు. వివేకానంద వారు అతని పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్తా. ఈ నరేంద్రనాథ్ దత్తాకి వివేకానంద పేరు ఎలా వచ్చింది అంటే, సార్ మీరు వీడియో ఆన్ చేయలేదు సార్, హజరత్ గారు వీడియో ఆన్ చేయండి సార్. ఒకసారి ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇప్పుడు ఓకే మేడం, ఆన్ చేసే ఉన్నా మేడం. ఓకే.
ఎస్ సార్, కంటిన్యూ. నరేంద్రనాథ్ దత్తా గారు చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనానికి పోవాలని ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఖేత్రి మహారాజుని కలవడం జరుగుతుంది. ఖేత్రి మహారాజు గారు ఏం చెప్తారంటే, మీకు చికాగో వెళ్ళడానికి నేను బోట్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ఏర్పాటు చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తారనమాట. అదేవిధంగా మన నరేంద్ర దత్త గారు ఓకే అంటారు. తర్వాత ఖేత్రి మహారాజు గారు వారికి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసిచ్చేసి ఒక జత కాషాయం బట్టలు తీసిచ్చేసి సార్ని వివేకానంద గారిని ఒక రిక్వెస్ట్ చేస్తారు. సార్, మీ పేరు నరేంద్రనాథ్ దత్తా కదా, ఈ రోజు నుంచి నేను మీకు ఒక పేరు పెడుతున్నాను, మీరు దాన్ని స్వీకరిస్తారా అంటే ఓకే అంటాడు. అప్పుడు ఏం పేరు పెడతారంటే వివేకానంద అనే పేరుని ఖేత్రి మహారాజ్ గారు మన నరేంద్రనాథ్ దత్తా గారికి పెడతారన్నమాట. అప్పటి నుంచి మనం స్వామి వివేకానందంగా పిలుస్తాం. అయితే ఇక స్వామి వివేకానంద గారు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒకసారి చూడండి. గుడ్ స్పీకర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మన వివేకానంద గారు బోట్ ఎక్కడం జరుగుతుంది. ఎక్కడికి? కెనడాకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ చికాగో మహాసభలకు వెళ్ళాలి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కేవలము సార్ దగ్గర చికాగో మహాసభల యొక్క అడ్రస్ మాత్రమే ఉంటుంది. అయితే సపోజ్ మనం చూడండి, మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ముందుగానే బస్ టికెట్లు బుక్ చేసుకుంటాం, అక్కడ హోటల్స్ బుక్ చేసుకుంటాం, అక్కడ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, నేను వస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకోమని చెప్పేసి. కానీ వివేకానంద వారు ఇతర దేశానికి వెళుతూ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్తారు. దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత సారు చికాగో మహాసభలో వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత మహాసభకు వెళ్తారు. మహాసభలో మంచి వక్తగా ప్రపంచం గుర్తించే విధంగా ప్రసంగిస్తాడు. కాబట్టి ఒక గుడ్ స్పీకర్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత అవసరమో ఒకసారి మనం తెలుసుకోవాలి వివేకానంద యొక్క జీవితం ద్వారా. అయితే ఈ ఆత్మకు మీద విశ్వాసం ఉండాలి. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది? మనకి పుట్టుకతోనే మనకి ఆత్మ ఉంటుంది. కాబట్టి మన ఆత్మ మీద మన విశ్వాసం ఉండాలి. వి బిలీవ్ అవర్ సెల్ఫ్. మనల్ని నమ్మాలి. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉంటుందో ఏ పైన సాధించవచ్చు. అయితే ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని మనం సాధించాలంటే ముఖ్యంగా ఏం కావాలి? త్రికరణ శుద్ధి ఉండాలి. మొదట ఏంటి? మనస్సు ఉండాలి. మనసులో ఆ భావాన్ని అనుకుంటూ ఉండాలి. తర్వాత వాక్ అంటే ఆ భావాన్ని మనం 10 మందికి చెబుతూ ఉండాలి. తర్వాత కర్మ అంటే దానికి సంబంధించిన మనం క్రియ చేస్తూ ఉండాలి. ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ సాధించడం కోసము నిత్యం ఏం చేయాలి? కృషి చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం ఆ గోల్ మనము చేరుకుంటాము. దీని అందరికి ఏంటి మూలాధారం ఏదంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ముందు తన మీద తన నమ్మకం ఉండాలన్నమాట. ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది త్రికరణ శుద్ధిగా చేస్తే ఎవడు కూడా గొప్ప ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మానవులకి ఎన్ని రకాలుగా ఉంటుంది? బై బర్త్ అందరికి సమానంగా ఉంటుంది. కానీ కాలక్రమంలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పరంగా మనము మానవుల్ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే తక్కువ ఆత్మవిశ్వాసం కలవారు, 2 ఏంటంటే సరైన ఆత్మవిశ్వాసం కలవారు, 3 ఏంటంటే అతి ఆత్మవిశ్వాసం కలవారు. ఈ 3 రకాల ప్రజలు సమాజంలో ఉంటారు. అయితే మొదట చూద్దాం. మొదటి ఏంటి? తక్కువ ఆత్మవిశ్వాసం కలపారు. వీళ్ళని ఇన్ఫీరియారిటీ అంటారు. ఇన్ఫీరియారిటీ ఉంది వీళ్ళలో. నాకేం తెలుసు, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, నాకేం తెలియదు, వేరే వాళ్ళు ఏదో చెప్తారో నేను వాళ్ళని ఫాలో అవుతాను, ముందు మీరు పోండి, నేను వస్తాను అంటున్నారు అన్నమాట. ఇలా కావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా కారణం చూసుకుంటే ఫస్ట్ తల్లిదండ్రులను మనం కారణంగా భావించవచ్చు. ఇక్కడ అందరం తల్లిదండ్రులమే, కానీ అనేది భావించవద్దు. తల్లిదండ్రులే మొదటి కారణం. ఎలా కారణమయ్యంటే చిన్నప్పుడు పిల్లవాడు ఒక గోల్ పెట్టుకొని దాని వైపు ప్రయత్నిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంతమంది నిరుత్సాహపరుస్తారు. ఏంటి? నువ్వు అమ్మాయివి, ఆ పని చేయలేవు, ఆ ఉద్యోగం చేయలేవు, నువ్వు ఇంకో గోల్ పెట్టుకో అని చెప్తారు. తర్వాత కొన్ని రకాలు చేస్తారు. మనం ఆర్థికంగా పేదవాళ్ళము, అది చేరుకోవాలంటే చాలా డబ్బు కావాలి, ఆ డబ్బు మన దగ్గర లేదు అని చెప్తారు. ఒక్కోసారి అంత సమయాన్ని వెచ్చించడం చెప్తారు. ఒక్కోసారి మన క్యాస్ట్ ఆ యొక్క పదవిలో ఆ యొక్క జాబ్లో మనం సక్సెస్ కాలేము అని చెప్తారు అనమాట. అంటే క్యాస్ట్ పరంగా, సెక్స్ పరంగా, మనీ పరంగా రకరకాలుగా చెప్పి నిరుత్సాహపరుస్తుంటారు. అది కూడా ఒక కారణం అవుతుంది. నెక్స్ట్ టీచర్స్, విద్యను బోధించండి ఉపాధ్యాయులు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు. ఏమి? ఆ గోల్ నువ్వు చేయలేవు, దానికి చాలా కష్టపడాలి, నువ్వు అంత కష్టపడలేవు, దానికి చాలా డబ్బు కావాలి, నీకు అంత డబ్బు లేదు, నువ్వు దాంట్లో రాణించలేవు, నువ్వు ఇంకో గోల్ పెట్టుకుంటారు అనమాట. అంటే ఉపాధ్యాయుల ద్వారా కూడా ఈ యొక్క తక్కువ ఆత్మవిశ్వాసం గల వాళ్ళు తయారయ్యడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే సమాజంలో వాళ్ళు కూడా ఎక్కిరింపుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా మన యొక్క గోల్ని మనం తగ్గించుకోవడానికి, ఆత్మనిర్భరత భావంలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సెకండ్ ఏంటంటే తర్వాత సరైన ఆత్మవిశ్వాసం కలవారు. వీరు సమాజంలో, ప్రపంచంలో మంచి గుర్తింపు పొందుతారన్నమాట. దీనికి కారణం ఏంటంటే దీనికి కూడా ఫస్ట్ కారణం తల్లిదండ్రులే. అయితే మనం శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే శివాజీ మహారాజ్ గారు అంత గొప్ప నాయకుడుగా కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచి వీరగాథలు చెప్పిందన్నమాట. ఆ వీరగాథలు విని శివాజీ మహారాజ్ అంత గొప్పవాడయ్యాడు. చూడండి, తల్లిదండ్రులే కారణం ఒక గొప్ప వ్యక్తి కావడానికి.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావడానికి కారణం అన్నమాట. నెక్స్ట్ గురువు తీసుకుందాం అనుకోండి. గురువులు శిష్యుల్ని ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా తయారు చేస్తారంటే, మహాభారతంలో చూసుకుంటే అర్జునుడి యొక్క గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యులు ఏం చేశారు? అర్జునుడిని మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గల ఒక నాయకుడిగా తయారు చేశాడు. ఏంటంటే ఉదాహరణ, సైంధవుని నేను చంపుతాను, 24 అవర్స్ లోపల సైంధవుని నేను చంపుతాను, అలా చంపలేకపోతే నేను అగ్నికి ఆహుతి అవుతాను అని చెప్తాడన్నమాట అర్జునుడు. సైంధవుడు అంటే ఎవరు? దుశ్శల భర్త, అంటే కౌరవులకు బావ. ఆ 100 మంది భావమర్దులు అనమాట ఆయనకి. అంత బలమైన నాయకుడిని నేను 24 గంటలు చంపుతానని ప్రతిజ్ఞ చేశానంటే అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతగా ఉందో చూడండి. ఒక ఉపాధ్యాయుడు ఒక శిష్యుడికి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నూరిపోసాడో చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించడానికి కారకులు అవుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి జీవితం తీసుకుంటే ఆయన చిన్న వయసులో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన పెద్దగా చదువు కూడా చదువుకోలేదు మొదట్లో. తర్వాత ఏంటి, ఫ్రెండ్స్ ద్వారా అతను మోటివేషన్ అయ్యి బాగా చదువుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు ప్రపంచం మెచ్చుకోదగ్గ నాయకుడిగా తయారయ్యాడు. అసలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోధరా ఘటన జరిగినప్పుడు అమెరికాకి మేము ప్రవేశం కల్పించము అని చెప్పారనమాట. అప్పుడు అదే అతను కసిగా తీసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి అమెరికా వాళ్ళు స్వాగతం పలికే విధంగా ఏర్పాటు చేయగలిగారనమాట. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యొక్క ఇంపార్టెన్స్. తర్వాత ఎక్కువ ఆత్మవిశ్వాసం గలవారు, వీళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుందన్నమాట. అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను చెప్పగలను, నేనేం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, నేనేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అని స్టేజ్ చెప్తారు, ఫెయిల్ అయిపోతుంటారు. ఇది అతి విశ్వాసం అనమాట. అలాంటివి కూడా ఉండకూడదు. అయితే మనకు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, ముందు మనల్ని మనం నమ్మాలి, మనమే మన నమ్మకంతో పనిచేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ చాలా కరెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్, మన యొక్క కంటెంట్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కువ టైము మనం సక్సెస్ గా ఎదగలమట. నెక్స్ట్ ప్రిపరేషన్ వెల్, మన కంటెంట్ ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్తామో అప్పుడు మనం సక్సెస్ఫుల్ పర్గా అవుతాము. కాబట్టి ఇదంతా ఎలా వస్తుంది, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అదంతా అవకాశం మనకు కుదురుతుంది. కాబట్టి ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాడో ఒక నాయకుడిగా ఎదగడానికి, ఒక వక్తగా ఎదగడానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా మరవకూడదు. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనము లేదో మనకి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానం. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రాణం ఉన్నట్లు అనమాట. కాబట్టి మంచి స్పీకర్గా ఎదగడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్యవైశ్య ప్రముఖులందరికీ